శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మరి రాజా సాబ్ టీజర్ మీద ట్రోలింగ్ జరుగుతుంది అంటే ఎక్కువ సీజీ వర్క్ జరిగింది అండ్ సీన్స్ కూడా ఎక్కువ శాతం డూప్స్ ని పెట్టి తీశారని చెప్పేసి ఒక ఇష్యూ నడుస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాదైతే యాక్చువల్గా కనిపిస్తుంది క్లియర్ గా మన రాజా సాబ్ నిన్న రిలీజ్ అయిన టీజర్ లో. కానీ ఒకటైతే నిజం, మన ప్రభాస్ గారు అంటే యాక్చువల్గా తనకి ఉండే లైనప్ లో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక చిన్న డైరెక్టర్ కి ఒక పెద్ద లైఫ్ నిచ్చి సినిమా తీయడం అనేది ఒక మంచి గుణాన్ని చాటుకున్నాడు. కాబట్టి ఈ ట్రోలర్స్ ఈ మీమర్స్ కి వాళ్ళకి ఇవి ట్రోల్ చేయకపోతే ఏ కంటెంట్ లేకపోతే వాళ్ళకి కూడా ఏమి ఉండదు. కాబట్టి ప్రభాసాన్ని చూడడానికి టైమింగ్ కానీ టీజర్ లో మనకి చూడడానికి కానీ ఎక్కడ అట్లా అనిపించలేదు అన్న ఫస్ట్ థింగ్. కానీ సీజీ వరకు అయితే ఎక్కువ జరిగినట్లు అనిపిస్తుంది అన్న. మరి ఒక సీన్ లో లడ్డు కనిపించడం, ఇంకో సీన్ లో కనిపించడం, ఇలా మరి ఫ్యాన్స్ ని మోసం చేసినట్టే కదా. ఫ్యాన్స్ ని మోసం చేసినట్టే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కి నన్ను అడిగితే 7 అడుగుల కట్టోడు కనిపిస్తే చాలన్న అంతే. ఆడ ప్రభాస్ అన్న డూప్ లో ఉన్నాడా లేకపోతే ఇంకోటి ఉన్నాడా కాదు, 7 అడుగుల కట్టోడు కనిపిస్తే చాలనుకునే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకనేసి ఒకవేళ రాజాసాబ్ లో నిజంగా అంటే సినిమా మొత్తంలో అట్లుంటే కానీ కొంచెం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు అన్న. ఖచ్చితంగా అయితే అది ఇంకా December 5th వరకు టైం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని క్లియరెన్స్ చేసుకుని వదిలితేనే మంచిగా ఉంటుంది అన్న. లేదనుకో ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం ఈ ట్రోలర్స్ మీమర్స్ కొంచెం వేసుకుంటారు అన్న. ఏం చెప్తాం మనం, వాళ్ళకి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఏది ఉన్నా సరే వాళ్ళు మంచి కంటెంట్ అయినా సరే దాని నుంచి ఏ నెగిటివ్ తీయాలనుకుంటే ఆ నెగిటివ్ తీసేసి ట్రోల్ చేస్తారు. కాబట్టి మనం ఏం చెప్పలేము వాళ్ళకి. వీళ్ళే December 5th వరకు టైం ఉంది. ఆ టైం లోపు ఈ సీజీ వర్క్ కానీ కొంచెం ఈ విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ షార్ట్ అవుట్ చేసుకొని వదిలితే బాగుంటుంది అన్న. గుద్దలమ్మ ఏందన్న, సీరియస్ చెప్తున్నా. అసలు మారుతి ఎప్పుడైతే ఈ ఫిలిం ని టేక్ ఆఫ్ చేసిందో అప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ఈ ఫిలిం పైన హోప్స్ లేకపోవడము, మన ప్రభాస్ ఒకటి ఆయనకు లైఫ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిం రిలీజ్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా రాడు దింపుతాడు. ఎందుకంటే మారుతి గతంలో చూసుకుంటే కూడా భలే భలే మగాడు, ప్రేమకథ చిత్రం ఇట్లాంటివి గొప్ప సినిమాలు ఇచ్చిందన్న. ఈ సినిమా కూడా ప్రభాస్ అన్నకి మంచి సినిమా, అంటే ఒక వింటేజ్ ప్రభాస్ ని చూస్తాం మనం. మరి ఎంతవరకు నిజం అనేది మనకి అంటే చూస్తున్నాం. ఆయన లుక్స్ కూడా చూసుకుంటే అయితే కొంచెం అంటే యంగ్ కనిపిస్తున్నారు, కొన్ని కొన్ని చోట్ల ఒక రకంగా అంటే ఒక్కొక్క షాట్లో అలా కనపడుతున్నాడు. అది సీజీ వరకు అంతే మరీ మొత్తం నాకు సినిమా మొత్తం ఆయన డూప్ పెట్టి చేసినారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అది చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అంటే లుక్స్ పరంగా బాగున్నాయి కానీ హీరోని మరీ హీరో ఆయన ఉండేది ఎలా ఉంటాడో దీంట్లో మరీ హైట్ కనపడడం కానీ చాలా యంగ్గా ఇప్పుడు రీసెంట్గా అదేది మన ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇప్పుడు వస్తుంది కదా, నెక్స్ట్ మూవీ వస్తుంది కదా, ఆ స్పిరిట్ కి లుక్ ఎలా ఉంది ఇప్పుడు దీనికి చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే చాలా అంటే డూప్ ని పెట్టి మొత్తం సినిమా చేస్తారేమో అన్నట్టుగా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ కామెడీ అండ్ హారర్ కూడా సెట్ కాలేదు ప్రభాస్ గారికి అనే విధంగా కొంతమంది అంటున్నారు. నిజంగా అనుకోవచ్చా? లేదు, ఇది ఎలా ఉందంటే అంటే ఇప్పుడు ఈ టీజర్ చూస్తే ఎలా ఉందంటే మన అదేది మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైప్ లో వెళ్ళిపోయింది. కానీ ఈయన అంటే ఒక గ్యాప్ ఎలా వచ్చిందంటే సల్లారు, బాహుబలి ఇవన్నీ తీయడం వల్ల అందరూ ఏమంటున్నారు మాస్ ఇట్లా వెళ్ళిపోయినారు. ఈ జోనర్ మళ్ళీ మర్చిపోయి అంటే ఫ్యాన్స్ మర్చిపోయినారు. ఇంకా అయిపోయింది మా మోడీ మొత్తం మాస్ అని. కానీ ఈయనకి కామెడీ ఉంది ఈయన కామెడీ జోన్ కూడా ఉంది. వీళ్ళు చూపించాడు. మారుతి గారు అన్నారు ఏది ఆ బల్బ్ ఏదో పట్టుకొని వచ్చేసి కూర్చొని టేబుల్ మీద కూర్చోంటే లేదు కింద కూర్చుంటాను ఏదో చెప్పారంట. చాలా అంటే నా క్యారెక్టర్ పరంగా నేను కింద దిగిపోతాను అన్నట్టుగా చెప్పారంటే అది చాలా బాగా నచ్చింది నాకు. ఆ టీజర్ చూస్తుంటే నిజం చెప్పంటే అంటే టీజర్ బాగుంది కానీ మొత్తం ఆయన లుక్ చూస్తుంటే అంతా అదే డూప్ని పెట్టి చేసినారు అన్నట్టుగానే అనిపించింది. చూద్దాం. December 7th కదా, December 5th సినిమా రిలీజు. చూద్దాం అప్పుడు ఇంకా నెక్స్ట్ లుక్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి ఏమైనా దీనికి సపరేట్గా ఇది ట్రోల్ చేయడానికి ఇలా వదిలేరా తెలియదు కదా అది. బట్ చూద్దాం నెక్స్ట్ ఏదైనా నెక్స్ట్ మళ్ళీ రివీల్ చేస్తారో అప్పుడు తెలుస్తుంది.